వెంటనే చేను ఆరదు కాబట్టి ఎదబెట్టడానికి ట్రాక్టర్ తిరగదు కాబట్టి మనం చేస్తున్న మినుము పెసలు సాగు గురించి మన సబ్స్క్రైబర్ ఒకరైతే మొత్తం ఫస్ట్ నుంచి మనం చేసింది మొత్తం వివరంగా కావాలన్నారు. కాబట్టి ఇప్పుడు మనం లాంగ్ వీడియో పెడతా అని చెప్పినట్లుగా లాంగ్ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మనం ఉన్నటువంటి పంటల్లో ఫస్ట్ ఖరీఫ్ పంట అయినటువంటి దానిలో వరి తెప్పితే మనం ఏం వేయలేము. తర్వాత రబీలో మినుము పెసలు తెల్లజొన్న మొక్కజొన్న సాగు అయితే మనకి ఇక్కడ అనుకూలంగా ఉంటది కాబట్టి మనం ఇప్పుడు మినుములు పెసలు రెండు వేరువేరుగా చెప్పే కన్నా రెండు ఒకటే కాన్సెప్ట్ కాబట్టి రెండింటికి ఒకటే పెట్టుబడి రెండింటికి ఒకటే పని కాబట్టి రెండు కలిపి ఒకసారి చెప్తున్నాను. మినుముకి పెసలకి సేమ్ ఒకటే మందులు ఒకటే పెట్టుబడి అంతా ఒకేలా ఉంటది. మనం మినుము పెసలు చేయడానికి వరి పంట సాగు అయిపోయిన తర్వాత రెండు పద్ధతులు అయితే ఉన్నాయి మనకి. చేలు ఆరుదలను బట్టి మనం హార్వెస్టర్ వరి వేసేటప్పుడే విత్తనాలు జిమ్మేసి తర్వాత కట్టర్ కొట్టుకుంటే అది ఒక పద్ధతి. రెండో పద్ధతి మనం మొత్తం వరి పోసేసిన తర్వాత కట్టర్ కొట్టేసి చేనంతా తగలబెట్టిన తర్వాత ఎదబెట్టుకునే పద్ధతి రెండవది. మనం అయితే వరి మిషన్ కోసేటప్పుడే జిమ్మేసేసి విత్తనాలు అయితే జిమ్మేసేసి కట్టర్ కొట్టేసామండి. దీనివల్ల ఏమవుతుందంటే మనం వరి కోసిన గడ్డి అంతా తగలబెట్టకుండా ఉంటాం కాబట్టి అదంతా మనం వాటర్ పెట్టి తడిపేసినప్పుడు చేనికి కొంచెం బలంగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మనం అట్లా ఎంచుకున్నాం. రెండో పద్ధతి మనం ఎదబెట్టాలనుకున్నప్పుడు కూడా కొంచెం ఒక వారం ప్రాసెస్ లేట్ అవుతుంది. వెంటనే చేను ఆరదు కాబట్టి ఎదబెట్టడానికి ట్రాక్టర్ తిరగదు కాబట్టి ఒక వారం చేను నిందాక ఆగాలి, మనం గడ్డి తగలేయాలి కాబట్టి ఒక వారం రోజులు ముందు వచ్చినట్టే కాబట్టి మనం జిమ్మేసేది చేసాము. మినుము అయినప్పటికీ పెసలు పంట అయినప్పటికీ ఎకరానికి 16 కేజీల నుంచి 20 కేజీల వరకు మనం జిమ్ముకున్నా ఎదబెట్టుకున్నా బాగుంటది. బాగా చేను పలసగా లేకుండా ఒత్తుగా ఉంటది. మనకి మొక్కలేంది తర్వాత పంట కూడా రాదు కాబట్టి చేను పలసగా ఉండకుండా ఒత్తుగా ఉండేలా చూసుకోవాలి. వేసిన తర్వాత మొక్క మొలిసిన తర్వాత 25 రోజులకైతే నేను కలుపు మందు ఫస్ట్ సారి కొట్టాను. గడ్డి చూసి చేలో ఉన్న కలుపును బట్టి రెండోసారి కూడా కొట్టుకుంటే మంచిది. మనకి చేలో కలుపు ఉంటే దిగుబడి అయితే రాదు అనుకున్నంతగా, గింజ సరిగా ఉండదు, కాయ కూడా సరిగా ఉండదు. కాబట్టి మనం ఒకసారి కాకపోతే రెండోసారి అయినా కలుపు మందు పిచికారీ చేసుకుంటే చాలా మనకి ఉపయోగపడుతుంది. కొట్టిన తర్వాత ఒకసారి అయితే మనకి ఈ సంవత్సరం కాలువలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకి ఫస్ట్ ట్రిప్ వాటర్ పెట్టుకున్నాము. పూత దశలో ఉన్నప్పుడు కూడా రెండో టైం వాటర్ పెట్టుకుంటే మనకి కాయ అనేది బాగా మంచి ఓటగా వచ్చి గింజ ఓటగా వచ్చి బాగా దిగుబడి ఇస్తుందని చెప్పేసి మనం రెండో ట్రిప్ కూడా వాటర్ పెడతాం జరిగింది. ఫస్ట్ ట్రిప్ వాటర్ పెట్టేటప్పుడు ఒక 30 కేజీలు కాంప్లెక్స్ ఎరువులు కానీ యూరియా కానీ జిమ్ముకుంటే మనకి చేను మొక్క అనేది బాగా బలంగా ఇట్లా ఈ విధంగా అయితే వస్తది. కొమ్మలు వేసుకొని వస్తే మనకి కాయ అయితే బాగా వస్తది. కాబట్టి మనం అవకాశం ఉన్నప్పుడు వాటర్ పెట్టుకుంటే ఒకసారి 2 సార్లు అయినా పెట్టుకుంటే బాగా మంచిది. ఈ కలుపు మందులు అయిపోయిన తర్వాత పురుగు మందుల విషయానికి వస్తే మనం చేనికి కొట్టేటప్పుడు ఫస్ట్ లో పురుగు మందుతో పాటు పేను బంక కూడా కొడతాం. తర్వాత అదే విధంగా బలం మందు, ఈ తెగులు మందు కూడా 4 రకాలు ఖచ్చితంగా మనం ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు ఆ 4 కొట్టాల్సిందే. పేను బంకి, పురుగుకి, బలానికి దానికి కొట్టాల్సిందే. వీటితో పాటు మనకి పూత దశలో ఉన్నప్పుడు మనం చేసే తప్పు ఏంటంటే మామూలుగా పూత రావడానికి అయితే మనం మందు కొడతాం కానీ ఆ వచ్చిన పూత నిలబడడానికి కూడా మళ్ళీ మందు కొట్టాలి. అప్పుడు 6 రకాల మందులు అవుతాయి. ఇన్ని రకాల మందులు కొట్టినప్పటికీ ఏదో ఒక విధంగా పంట మనం కొంత నష్టపోతాం. ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఈ ఎలికలు పంటని విపరీతంగా ఇట్లా కాయ అనేది కోసేసి ఇట్లా పాడు చేస్తూ ఉంటాయి. ఏదో రకంగా మనకి పంట ఇలా దెబ్బతింటూ ఉంటుంది. మనం పూత రావడానికి ముందుతో పాటు పూత నిలబడడానికి కూడా ఉన్న పూత ఊడిపోయి కింద పడిపోకుండా ఇప్పుడు మంచు పడుతుంది కాబట్టి విపరీతంగా మనకి పూత అయితే రాలిపోయి కాయ ఉండదు కాబట్టి దానికి కూడా ముందు కొట్టుకుంటే 90% వరకు మనకి బాగా రాలిపోకుండా ఉంటది. ఇప్పుడు మనకి పిండి విషయానికి వస్తే యూరియా, డిఏపి 20-20 పొటాష్ కూడా లిక్విడ్ లో మనకి దొరుకుతుంది కాబట్టి ఏదైనా తెల్లజొన్నకైనా మొక్కజొన్నకైనా ఇట్లా మినుము పెసలకైనప్పటికీ గింజ మీద పొటాష్ పురుగు మందుతో పాటు పొటాష్ కూడా స్ప్రే చేసుకుంటే ఇట్లా చూడొచ్చు. మనం ఏదో టైంలో ఇదైతే ఫస్ట్ కాపు, ఇదైతే రెండో కాపు, ఇప్పుడైతే ఇది మనది 3వ కాపు మీద ఉంది. మన కాపులు ఈ 2-3 కాపుల్లో ఉన్నప్పుడు పొటాష్ లిక్విడ్ కూడా పురుగు మందులతో పాటు స్ప్రే చేసుకుంటే గింజ బాగా ఓటొస్తుంది. నేనైతే చేస్తాను. మనకైతే ఎకరానికి 8 క్వింటాలు అయితే వస్తున్నాయి. చేను అనేది మొక్క మనకి కాండం చేసుకుని హైట్ గా వస్తుంది కాబట్టి మనకి లాస్ట్ కి వచ్చేటప్పటికి కూలీ మనుషులతో అవసరం లేకుండా హార్వెస్టర్ తోనే డైరెక్ట్ గా లాస్ట్ కి పంట అంతా అయిపోయిన తర్వాత చేనంతా పచ్చిగా ఉండి కాయ ముగ్గిపోతే ఎకరానికి మామూలుగా 1 లీటర్ గ్రామోజన్ కొట్టేసుకొని హార్వెస్టర్ వేసుకుంటే విత్తనం అనేది హార్వెస్టర్ నుంచి పోకుండా దిగుబడి బాగా వస్తుంది. చూస్తే పెసరతో పాటు మినుములో కూడా 2 రకాలు ఉంటాయి కాబట్టి తీగ మినుము, మామూలు మినుము ఉంటాయి కాబట్టి మనం
మినుము అనేది ఇంత హైటే వచ్చి కాండం చేసి ఇంతే వస్తది కాబట్టి దాన్ని మనం హార్వెస్ట్ చేయలేము, కింద కింద ఉంటది కాబట్టి. దాన్ని అయితే మనం లాస్ట్ కి వచ్చేటప్పటికి పీకి మనుషులతో పీకిచ్చి గుట్లుగా వేసుకొని ఓదుల మీద మెషిన్ వేయించుకుంటే బెటర్. ఇదైతే కాండం చేసి బాగుంటది కాబట్టి ఎత్తుగా డైరెక్ట్ గా మెషిన్ వేయించి చేసుకుంటే మనకి బాగుంటది. మన నెక్స్ట్ వీడియోలో మినుము మనం మనుషులతో పీకిచ్చి గుట్లుగా వేసి మెషిన్ వేసేది, పెసలైతే డైరెక్ట్ గా హార్వెస్టింగ్ చేసేది మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మనకి అక్కడ కనపడుతున్నట్టు పుష్పాకు అయితే వస్తది. మంచు ఎక్కువగా ఉండడం వల్ల మనకి తెగుళ్ళు అయితే వస్తూ ఉంటాయి. అట్లా పుష్పాకు వచ్చినటువంటి దానిలో మనకి కాయ అయితే అంత బాగా రాదు.